టోకెన్ లేకుండా నేరుగా సర్వదర్శనానికి వెళితే దాదాపు 12 నుంచి 24 గంటల సమయం పడుతుంది. ఇది నిజంగా శారీరకంగా చాలా అలసటను కలిగిస్తుంది. కానీ దానికి బదులుగా స్లాటెడ్ సర్వదర్శనం అంటే SSD టోకెన్ తీసుకుంటే మీకొక టైం స్లాట్ ఇస్తారు. దీనివల్ల కేవలం 3 నుంచి 6 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలనుకునే సామాన్య భక్తులకు ఇది నిజంగా ఒక బెస్ట్ ఆప్షన్. ఇక రెండవ విభాగం డీకోడింగ్ దర్శన్ టికెట్ టైప్స్. ఉచిత క్యూ లైన్ల గురించే కాకుండా ప్రత్యామ్నాయ టికెట్ విధానాల ద్వారా సులభంగా దర్శనం ఎలా పొందవచ్చో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ శీఘ్ర దర్శనం అంటే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇదొక ఎక్స్ప్రెస్ సిస్టమ్ లాంటిది. ఇందులో మనం ముందుగానే ఒక టైం స్లాట్ బుక్ చేసుకుంటాం కాబట్టి వెయిటింగ్ టైం అమాంతం తగ్గిపోయి కేవలం 2 నుంచి 3 గంటల్లోనే స్వామివారి దర్శనం అయిపోతుంది. ముందే ప్లాన్ చేసుకునే అవకాశం ఉన్నవారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్. అయితే దీన్ని ఎలా బుక్ చేసుకోవాలో ఒక చిన్న ప్రాసెస్ ఉంది. మొదటి దశలో టీటీడీ అధికారిక వెబ్సైట్లో దాదాపు 40 రోజుల ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆ తరువాత మీకు కేటాయించిన సమయానికి ఏటీసీ కార్ పార్కింగ్ దగ్గరకు చేరుకోవాలి. అక్కడ ఐడి అలాగే టికెట్ వెరిఫై చేస్తారు. ఇక ఫైనల్గా 2-3 గంటల్లో దర్శనం పూర్తవుతుంది. ఇక్కడో చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. రోజుకు కేవలం 25,000 టికెట్లు మాత్రమే ఉంటాయి కాబట్టి ఆన్లైన్లో పెట్టిన నిమిషాల్లోనే అవి హాట్ కేకుల్లో అమ్ముడైపోతాయి. సరే, ఇదంతా బాగుంది, కానీ చిన్నపిల్లలు లేదా వయస్సు పైబడిన వృద్ధులకు ఈ పెద్ద పెద్ద క్యూలైన్ల నుంచి ఏమైనా మినహాయింపులుంటాయా అనే డౌట్ రావడం సహజం. ఖచ్చితంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మూడవ విభాగం ప్రయారిటీ యాక్సెస్ కేటగిరీస్. రద్దీగా ఉండే క్యూ లైన్లలో ఇబ్బంది పడకుండా కొన్ని ప్రత్యేక వర్గాల వారికి సులభతరమైన దర్శనం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోటాల గురించి తెలుసుకుందాం. శిశువుల దర్శన సదుపాయం అనేది తల్లిదండ్రులకు నిజంగా ఒక గొప్ప ఊరట. 1 సంవత్సరం కంటే తక్కువ వయస్సున్న శిశువులతో వచ్చే తల్లిదండ్రులకు ఇది వర్తిస్తుంది. ముఖ్యమైన విషయమేంటంటే దీనికి ఎలాంటి ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు. ఒరిజినల్ బర్త్ సర్టిఫికెట్ లేదా వయసు నిర్ధారణ పత్రాలు చూపిస్తే చాలు. సాధారణ క్యూ లైన్లతో పని లేకుండా నేరుగా సుపథం ప్రవేశ ద్వారం ద్వారా లోపలికి అనుమతిస్తారు. వృద్ధులు మరియు వికలాంగుల కోసం కూడా ప్రత్యేక ప్రవేశ సదుపాయాలు ఉన్నాయి. వీరు 65 ఏళ్లు పైబడిన వారు అయ్యుండాలి లేదా సరైన వైకల్య ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. వీరికి ఒక ప్రత్యేకమైన ప్రవేశ మార్గం ఉంటుంది. అలాగే వీల్చైర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. సురక్షితమైన దర్శనం కోసం టీటీడీ పోర్టల్లో ముందుగా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం మాత్రం అత్యంత తప్పనిసరి. ఇక 4వ విభాగం కఠినమైన ఆలయ నియమాలు. మన దగ్గర ఎలాంటి దర్శన టికెట్ ఉన్నా సరే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని కఠినమైన నియమాలున్నాయి. అవేంటంటే ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఆలయ డ్రెస్ కోడ్. అనుమతించబడిన దుస్తులను చూస్తే పురుషులు సంప్రదాయ ధోతి, ఫార్మల్ ప్యాంట్ మరియు షర్ట్ లేదా కుర్తా ధరించాలి. మహిళలు చీర లేదా సల్వార్ కమీజ్ వేసుకోవాలి. ఇక నిషేధించబడిన దుస్తుల విషయానికొస్తే జీన్స్, షార్ట్స్, లోగోలుండే టీషర్ట్లు, స్లీవ్లెస్ అలాగే వెస్టర్న్ వేర్ని పూర్తిగా నిషేధించారు. ఈ నియమాలలో ఎవరికి చివరకు అంతర్జాతీయ సందర్శకులకు కూడా ఎలాంటి మినహాయింపులుండవని స్పష్టంగా తెలుస్తోంది. దర్శనానికి వెళ్లేటప్పుడు పూర్తిగా నిషేధించబడిన వస్తువుల జాబితాను ఒకసారి గమనిద్దాం. పాదరక్షలు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు మరియు లగేజీని ఆలయం లోపలికి అస్సలు అనుమతించరు. కాబట్టి క్యూలో చేరే ముందే వీటిని స్టోరేజ్ కౌంటర్లలో భద్రపరుచుకోవాలి. ఒకవేళ పొరపాటున వీటిని తీసుకెళ్తే లోపలికి ప్రవేశం ఖచ్చితంగా నిరాకరించబడుతుంది. ఇక చివరిగా 5వ విభాగం ఆప్టిమల్ పిల్గ్రిమేజ్ టైమింగ్స్ అంటే సరైన యాత్రా సమయాలు. రద్దీని సులభంగా అధిగమించడానికి డేటా ఆధారంగా సరైన ప్రయాణ తేదీలు మరియు సమయాలను ఎలా ఎంచుకోవాలో ఇక్కడ విశ్లేషిద్దాం. ఈ డేటాను ఒక్కసారి గమనిస్తే ఏ రోజు వెళ్లడం బెస్ట్ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గురువారాల్లో సుమారు 40 నుంచి 65 వేల మంది వస్తారు. సో వెయిటింగ్ టైం దాదాపు 4 నుంచి 6 గంటలుంటుంది. అదే బుధవారాల్లో చూసుకుంటే రద్దీ తక్కువగా ఉంటుంది. అంటే కేవలం 3 నుంచి 5 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. ప్రశాంతమైన దర్శనానికి ఈ 2 రోజులే ది బెస్ట్ అన్నమాట. ఇక శుక్రవారం మరియు వారాంతాల్లో 1,00,000కు పైగా రద్దీ ఉంటుంది.
12 గంటల పైనే సమయం పడుతుంది కాబట్టి ఆ రోజుల్లో ప్రయాణాన్ని నివారించడం చాలా మంచిది. వారంలో రోజులతో పాటు సంవత్సరంలో పీక్ పీరియడ్స్ అని పిలిచే కొన్ని సమయాల్లో కూడా ప్రయాణాన్ని మానుకోవాలి. ఏప్రిల్, మే నెలల్లో వచ్చే వేసవి సెలవులు, సెప్టెంబర్ లేదా అక్టోబర్లలో జరిగే బ్రహ్మోత్సవాలు, డిసెంబర్, జనవరిలో వచ్చే వైకుంఠ ఏకాదశి ఇలాంటి ప్రధాన పండుగ రోజుల్లో రద్దీ ఊహకందరి స్థాయిలో ఉంటుంది. ఆ సమయంలో వెయిటింగ్ టైం విపరీతంగా పెరగడమే కాకుండా కనీసం వసతి గదులు దొరకడం కూడా చాలా కష్టమవుతుంది. ఆలయ పరిసరాల్లో రద్దీ అనేది 24 గంటల కాలంలో ఎలా మారుతుందో గమనించడం కూడా చాలా ముఖ్యం. అర్ధరాత్రి 12 గంటలకు రద్దీ తక్కువగా ఉంటుంది. ఉదయం 4 గంటల సమయం యాత్రకు అత్యంత అనువైన సమయం అని చెప్పాలి. ఆ తర్వాత పగలు 11 గంటలకు రద్దీ పీక్ స్టేజ్కి చేరుకుంటుంది. సాయంత్రం 4 గంటలకు కూడా రద్దీ ఎక్కువే ఉంటుంది. ఆ తర్వాత రాత్రి 8 గంటల నుండి కొంత తగ్గుముఖం పడుతుంది. సో ఉదయం 4 నుండి 6 గంటల మధ్య వెళ్తే వాతావరణం ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది. దర్శనం కూడా చాలా త్వరగా పూర్తవుతుంది. ముగింపుగా మనం ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్న వేసుకుందాం. ఇలా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేసుకోవడం వల్ల దైవంతో మరింత ప్రశాంతమైన, లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవచ్చా? 100% ప్రయాణాన్ని ప్లాన్ చేయడం అనేది కేవలం ఒక పనిగా కాకుండా ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవానికి తొలి అడుగుగా భావించాలి. ఈ విశ్లేషణ ద్వారా మీ యాత్ర ఎంతో ప్రశాంతంగా, గందరగోళం లేకుండా సాగుతుందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.